ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేటట్లు టీడీపీ పార్టీ బిఎల్ఏలు కృషి చేయాలని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని టీడీపీ కార్యాలయంలో బిఎల్ఏ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 15 లోపల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అధికారులకు అందించాలని, కొన్ని చోట్ల బిఎల్ఓలపైన ఫిర్యాదులు అందుతున్నాయని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఓటర్ గుర్తించి ఆన్లైన్లో నమోదు చేసే విధంగా కృషి చేయాలని, వైసీపీ పార్టీ బిఎల్ఓలపైన జాగ్రత్త వహించాలని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయని, ఓటర్ల లిస్టులో ఓటు హక్కు కలిగిన ఓటరు గ్రామంలో ఉండాలని, గత ప్రభుత్వంలో కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఓటర్ లిస్టులో గ్రామాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా ఓటర్ లిస్టులో చేర్పులు చేశారని, అలాంటి వారిని గుర్తించి తొలగించేందుకు కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ విషయాల్లో వాళ్ళకి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ ఇష్టానుసారం ఆన్లైన్లో ట్యాంపరింగ్ చేయడం, భూ యజమాన్య హక్కులు లేకపోయినా ఆన్లైన్లోనో ఎక్కడో దగ్గర వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి వివాదాలు చేసినటువంటివన్నీ కూడా మేము ఒక పక్క పరిష్కరిస్తూ, పేదల భూములు ఎవరైతే కనుక వైసీపీ వాళ్ళు ఆక్రమించారో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి లాక్కోవడానికి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు సర్ ప్రోగ్రాం అయిన తర్వాత మేము ప్రతి గ్రామంలో తిరుగుతూ మా తెలుగుదేశం పార్టీ సభ్యుల ద్వారా ఆ గ్రామంలో అన్యాక్రాంతమైనటువంటి పేదల భూములు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఆక్రమించినారో వాటినంతా కూడా లిస్టు తీసుకొచ్చి తిరిగి లాక్కొని పేదలకు ఇచ్చేదానికి మేము మా ప్రయత్నం మేము చేస్తూ, అలాగే గతంలో వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ తప్పిదాలన్నింటినీ కూడా మేము సరిదిద్దేదానికి పూనుకొని ఉన్నాం. అలాగే ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూటమి పాలన ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా పేదలకు సంబంధించి ఇతరులకు సంబంధించిన 1 ఎకరా భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా, ఎటువంటి వివాదాలు ఎటువంటి దందాలు లేకుండా చాలా సుపరిపాలనని ఇచ్చి ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఒక సురక్షితమైనటువంటి చేతుల్లో ఉన్న విధంగా పరిపాలన సాగింది. ఇది కూటమి యొక్క మొదటి విజయం. అలాగే సంక్షేమాన్ని వాళ్ళకన్నా రెట్టింపునిచ్చాం. వాళ్ళు ఎక్కడ కూడా తట్టడి మట్టి వేయకపోతే కేవలం రాజంపేటలోనే సంక్షేమం కాకుండా ఇతర పనులకి దాదాపు 600 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు వెచ్చించడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా వాళ్ళు చేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా యువత ఉపాధి కోసం, భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి తోడుగా, మోడీ గారి సమక్షంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చి దాదాపు మినిమం అంటే 25 లక్షలకు పైగా ఇప్పటికే ఉద్యోగాల అవకాశాల కల్పనకి అవకాశం ఏర్పడింది. అక్కడ వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా చాలా త్వరితగతిన ఇందులో పెట్టుబడులు పెట్టడం పూర్తయ్యి వచ్చే 1-2 సంవత్సరాల్లోనే మనకు ఉద్యోగాల కల్పన వస్తుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతూ ఉంటే, ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారాలతో ఫేక్ న్యూస్ను వెదజల్లుతూ ఎన్నో నానా కష్టాలు పడి ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఏ చిన్న లోపం కూడా కనపడకపోవడంతో విసుగు చెంది ఇప్పుడు కొత్త అవతారం ఎత్తినారు. కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇంకో పక్క శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలు దీన్ని కూడా తిప్పికొట్టినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా మేము నిత్యము ప్రజాక్షేత్రంలో అలర్ట్గా ఉంటూ వాళ్ళ ఫేక్ న్యూస్ని, ఫేక్ ప్రచారాలని అడ్డుకుంటూ ఏ ప్రజలైతే కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారో ఆ కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలను కూడా అరికట్టేదానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం.